సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. దివంగత మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి ఆశయ సాధనకు నా వంతు కృషి చేస్తానంటూ ఎలిగేడు మండల గీట్ల వర్గీయులతో గీట్ల చిన్న కోడలు సవితారెడ్డి సోమవారం సమావేశంలో పాల్గొన్నారు. ముకుందరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి సంతాప సభ నిర్వహించారు. మామగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే మీ అందరి సహకారం కావాలన్నారు సవిత. ఆశయాలు కొనసాగించడానికి నేను మీకున్నానని చెప్పడానికి ఈరోజు ఇంత దూరం వచ్చాను. మరి అదేవిధంగా మామగారి ఎన్నో ఆశయాలు ఆయన గత 2 నెలల నుండి నేను వారిని దగ్గర చూశాను. వచ్చే 5 సంవత్సరాలలో ఎంతో పెద్ద విజన్, ఎన్నో ఆశయాలు, ఎన్నో కార్యక్రమాలు పెట్టుకున్నారు. మరి ఆ ఆశయ సాధన గురించి, వారి ఆశయాలు నెరవేర్చడానికి మీ అందరూ తోడు కావాలి, మీ అందరి సహకారాలు కావాలి. మీ అభిప్రాయాలను గౌరవిస్తానని చెప్తున్నాను, మీ సలహాలను పాటిస్తానని చెప్తున్నాను. మీ అందరికీ ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు లేకపోవచ్చు. మీరందరూ కూడా నాకు ముందుండి నడిపించాలి. మీ కష్టసుఖాలు నా కష్టసుఖాలు లాగా, మీకు ఏ సహాయం కావాలన్నా కూడా, ఎటువంటి బాధలలో ఉన్నా కూడా నేనున్నాను. మా మామయ్య గారు లోటు తీర్చలేకపోయినా కూడా ఎంతో కొంత నా సహాయ సహకారాలు అందిస్తాను. కాకపోతే మీ అందరూ కూడా నా వెన్నంటే ఉంది. నన్ను మీ కూతురులాగా, చెల్లిలాగా, ఒక సహోదరులాగా చూసుకొని నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. మామగారి మనుషులైన, అభిమానులైన మిమ్మల్ని ఒక ఏకతాటిగా మేమున్నాము, మీకు మేము వెన్నంటుగా మేమున్నాము, మా కుటుంబం ఉన్నది, మీరు అధైర్యపడవద్దు. ఆయన ఉన్నప్పుడు ఎలా బ్రతికారో ఇప్పుడు కూడా అలానే బ్రతకండి. అదే ధైర్యంతో బ్రతకండి. మనకైనా కొట్లాడే స్ఫూర్తినిచ్చారు, అదే స్ఫూర్తితో కొట్లాడతారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి భానుప్రసాద్ రావును ఓడించాలని శపథం చేసిన గీట్ల అనుచరులు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి నేనున్నానంటూ గీట్ల కోడలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వర్గ నేతలు. సవితారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎలిగేడు మండల కేంద్రంలో మీడియా ప్రెస్ లో వారు మాట్లాడారు. గీట్ల ముకుందరెడ్డి కుటుంబీకులు అయితేనేమి, గీట్ల ముకుందరెడ్డి వర్గీయులు అయితేనేమి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి కోసం ప్రధానంగా వాళ్ళు కృషి చేసిండ్రు. ఓట్ల అనంతరం ఓట్లు అయిపోయిన అనంతరం ఈరోజు గీట్ల ముకుందరెడ్డి గారి కోడలైనటువంటి సవితారెడ్డి గారు మా ఎలిగేడు గ్రామంలోకి వచ్చి కాంగ్రెస్ కార్యకర్తల మీటింగు మనందరం మా మామయ్య గారు జరిగిపోతేనేమి నేనున్నాను, అందరం కలిసి కాంగ్రెస్ కార్యకర్తలను కృషి చేద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే దయ్యాలు వేదాలుగా మాట్లాడినట్టుగా ఉంది. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ అభ్యర్థిని ఓడియడం కోసం మరియు ప్లస్ ఎంపీ దళిత నాయకుడైనటువంటి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిని ఇద్దరిని ఓడియడం కోసం ఈ ముకుందరెడ్డి కుటుంబీకులు అయితేంది, వర్గులు అవుతుంది, రెడ్డి వర్గం ఏకతాటిగా వేసి ఇటు ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థిని ఓడియాలని వాళ్ళ సాయశక్తుల కృషి చేసి ఈరోజు మండలాలుగా పర్యటిస్తూ కాంగ్రెస్ కోసం మనం పటిష్టం చేసుకోవాలని మాట్లాడడం చాలా నీచమైన చర్య. భానుప్రసాదం గెలిపిద్దామంటే దాని ఓటమి కోసం వాళ్ళు చాలా కృషి చేసిండ్రు. దాసర్ మనోహర్ రెడ్డికి అమ్ముడుపోయి ఎట్లా అంటే చెయ్యరాని చర్యలు కూడా చేసి వాళ్ళు ముకుందరెడ్డి ఈ చెడ్డ పేరు తీసుకొచ్చిండ్రు. మొత్తానికైతే వాళ్ళు చేసిన పనికి హేయంగా సిగ్గుచేటుగా చేస్తున్నాము. మేము ఖండిస్తున్నాం దీన్ని చాలా. దాసర్ మనోహర్ రెడ్డికి డబ్బులకు అమ్ముడుపోయినటువంటి కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో కండువా కప్పుకొని ఈరోజు మేము కాంగ్రెస్ అని చెప్పేసి ఈరోజు ముందుకు వస్తున్నటువంటి ఈ నకిలీ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిగ్గు శరం ఉంటే మీరు కాంగ్రెసా? ఏ రకంగా కాంగ్రెస్ మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు దాసరి మనోహర్ రెడ్డికి అమ్ముడైనటువంటి మాట వాస్తవం కాదా? ఎన్ని లక్షల రూపాయలు తెచ్చుకొని ఈరోజు ఎలిగేడులో మీరు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేనున్నానని
సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఓ వ్యక్తి బోర్బావి వేసినందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది బోర్బావి మోటార్ను తొలగించారు. అలాగే పూసాల రోడ్లోని మరో వ్యక్తి సైడ్ డ్రైన్ మీదనే ఇంటి నిర్మాణం చేపట్టడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది కూల్చివేశారు. గ్రామ పంచాయతీ అనుమతి లేనిదే ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్నారు కార్యదర్శి రమేష్. సుల్తానాబాద్లోని ఎస్ఆర్ఎస్పీలో లస్కర్గా పనిచేసిన పోచమ్మలు సేవలు మరవలేనివన్నారు ఎస్ఆర్ఎస్పీ అధికారులు. ఆయన పదవి విరమణ సందర్భంగా ఎస్ఆర్ఎస్పీ ఆఫీసులో వీడ్కోలు సమావేశంలో ఆయన ఘనంగా సన్మానించారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్. సుల్తానాబాద్ ఏఎంసీ నీరుకుల్లా కదంబాపూర్ గ్రామాల్లో సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అలాగే చిన్న కలవల పరిధిలోని కొదురుపాక, చిన్నబంకూర్, మియాపూర్ గ్రామాల్లో కూడా PACS ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధ్యక్షుడు మోహన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, డైరెక్టర్లు ఉన్నారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.